నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. నీట్ ఎగ్జామ్. దేశంలో చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఎన్నో ఏళ్ల నుంచి తపస్సుగా దాన్ని భావించి ఆ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతారు. కానీ దురదృష్టవశాత్తు పేపర్ లీక్ అవ్వడము, ఎంతోమంది విద్యార్థులు బాధపడాల్సొచ్చింది. సో, మరి మళ్ళీ రీకండక్ట్ ఉంటుంది అనన్నారు. మరది ఉంటుందా లేదా? అసలు దీన్ని పిల్లలు ఎలా తీసుకోవాలి? ఏంటి అనే విషయాల గురించి మనతో పాటు చెప్పడానికి ఎడ్యుకేషనల్ డిజైనర్ ఎన్‌బీబీ సుబ్బారావు గారు మనతో పాటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ బాధ కలిగించే విషయం అనే చెప్పుకోవాలి ఇది. నీట్ పేపర్ లీక్ అవ్వడం. మరి ఎంతోమంది పిల్లలు ఎన్నో ఏళ్ల నుంచి దాన్నొక తపస్సులాగా భావించి ప్రిపేర్ అయ్యారు. సో, వాళ్ళందరూ ఇప్పుడు ఆ మెంటల్ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలంటారసలు? చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సంవత్సరాల తరబడి వాళ్ళు పడినటువంటి కష్టం. అంతేకాకుండా చాలామందికి డాక్టర్ అవ్వాలి అనేటువంటి ఆ డివైన్ డిజైర్ ఉంటుంది. సో, ఆ డివైన్ డిజైర్ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి పిల్లలు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. చాలా అంటే డీమోటివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్. ఇప్పుడు ఎవరిని నిందిస్తాము? లేదా గవర్నమెంటా? లేకపోతే ఎన్‌టీఏనా? ఓకే. ఇవన్నీ ఓకే. సో, దానికి సంబంధించినటువంటి ఆహ్, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో, అది వేరే పక్కన పెడితే, ఇప్పుడు మన పిల్లలేమిటంటే ఎవరైతే వీళ్ళు రాసారో సుమారుగా 23,00,000 మంది రాసారో, వీళ్ళలో ఎలా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్‌ని రీస్టోర్ చేయాలి? లేదా ఇప్పుడొచ్చేటువంటి ఈ అవకాశాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉందా? లేదా? అనేటువంటి అంశాలను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో, మీరన్నట్టుగా ఏమిటంటే యెస్. ఒకసారి పిల్లలకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా రిలాక్స్ అవుతారు. సో, ఇన్నాళ్ళు ఇన్ని గంటలు, వందలు, వేల గంటలు పడినటువంటి కష్టం వెంటనే వాళ్ళు రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయిన మరుక్షణం 2, 3 రోజులకే సో, ఇటువంటి వార్త ఏమవుతుందంటే అంటే నా బాధ ఏమిటంటే ఆ పిల్లల జీవితాంతం కూడా అంటే ఇప్పుడు సపోజ్ ఈ 23,00,000లో 1,18,000 చిల్లరగా వాళ్ళకి సీటొస్తుంది. సో, వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కువ మంది సో, దీనివల్ల నేను వెళ్ళలేకపోయాను. ఇది దేశం యొక్క ఫెయిల్యూర్. సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్. సో, ఇలాంటి చోట నా భవిష్యత్తు కొంతమంది చేసినటువంటి పని వల్ల నా భవిష్యత్తు చిన్నాభిన్నమైంది. నా ఆశలు పాడైనాయి అనేటువంటి ఆ ధోరణి వాళ్ళలో పెరుగుతుంది. సో, దానివల్ల ఏమిటంటే సిస్టమ్ మీద రెస్పెక్ట్ వాళ్ళకి చాలా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో, అది దురదృష్టకరం మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు మరి మన ఉద్దేశ్యం ఏమిటంటే ఓకే. సో, జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అతి తొందరగా శిక్ష పడి ఇలాంటివి పునరావృతం కాకుండా స్ట్రెంథెన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ నిర్వీర్యమైతే, ఇలాంటివి జరిగితే ఆ యొక్క ట్రస్ట్, నమ్మకం అనేటువంటిది వ్యవస్థ కోల్పోతుంది. సో, అది చాలా పెద్ద ప్రమాదకరం. సో, మరి ఇక పిల్లల విషయానికొచ్చేటప్పటికి ఇప్పుడొచ్చేటువంటి పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటిది మొట్టమొదటి ఇంపార్టెంట్ విషయం. సో, దీంట్లో నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడా ఆ సిల్వర్ లైనింగ్ సీకింగ్ అనేటువంటిది అంటే ఆ ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఎటువంటి పాజిటివ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో, దీంట్లో నేను చెప్పేదేమిటంటే అందరికీ ఒకటే సలహా కాదు. ఒక్కొక్కరు ఆ లెవెల్‌ని బట్టి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే బహుశా ఎగ్జామ్‌కి సంబంధించి డేట్స్ ఇంకా రాలేదు. బహుశా 1 వీక్‌లో వితిన్ 1 వీక్‌లో డేట్స్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పెద్ద ఎగ్జామ్. 23,00,000 దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎగ్జామ్. 5,000 సెంటర్‌ల పైన జరిగేటువంటి ఎగ్జామ్. సో, దీనికి ఒక 1 వీక్‌లో వాళ్ళు మనకి డేట్స్ ఇస్తారు. ఎక్స్‌పెక్టేషన్స్ ఏమిటంటే బహుశా ఖచ్చితంగా వీళ్ళు ఒక 1 మంత్ టైం పడుతుంది ఇదంతా కూడా. జూన్ ఎండ్‌లో గాని, అంటే థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్‌లో గాని, జూలై ఫస్ట్ వీక్‌లో గాని ఉండటానికి అవకాశం ఉంటుంది. సో, ఆ రకంగా మనం చూస్తే సుమారుగా 30-50 రోజులు పిల్లలకి అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. 30-50 50 రోజులు. రోజులు హ్మ్. ఎగ్జామ్ జరగటానికి. ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో, నేనిప్పుడు చెప్పబోతున్నదేమిటంటే, ఏ లెవెల్‌కి ఆ లెవెల్ వాళ్ళు అర్థం చేసుకొని ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిందనేటువంటి ఎగ్జామ్ హ్మ్. కంప్లీట్ అయింది. వాళ్ళు ఎగ్జామ్ ఆల్రెడీ ఇచ్చేశారు. హ్మ్. రిజల్ట్ అంటే వాళ్ళకి మార్క్స్ కూడా ఆల్మోస్ట్ తెలుసు వాళ్ళకి. వాళ్ళు రాసిన అవును. క్వెషన్స్‌కి అప్రాక్సిమేట్‌గా ఎన్ని మార్కులొచ్చినాయి అనేటువంటిది కూడా వాళ్ళకి తెలుసు. హ్మ్. మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏమిటంటే ఓకే. జరిగింది
దురదృష్టం. హ్మ్. కానీ ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయాలి. మళ్ళా మనం డాక్టర్ కావటానికి ఆప్షన్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. అవును. అందుకని ఈ కొత్త ఆపర్చునిటీ 30-50 రోజుల ఆపర్చునిటీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏమన్నా 23,00,000లో సుమారుగా 9,00,000 మంది రిపీటర్స్. అవును. అంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసి లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ రాసి మరలా రిపీట్ చేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ. రైట్? 9. సో మరి వాళ్ళు ఎంత డిప్రెషన్ గురై ఉంటారు. అవును. రైట్? సో కాబట్టి ఇక్కడ ఏమిటంటే అందరూ ఇక్కడ పిల్లలు ఇంకా ఆలోచించాల్సింది ఇప్పుడు మనం మార్చలేం జరిగిపోయినటువంటి దాన్ని. జరగవలసినటువంటి 30-50 రోజులు మన చేతుల్లో ఉంది. సో దీనికి సంబంధించి మనం ఏం చూడాలి అనేటువంటిదే మొట్టమొదటి విషయం. దీనికి మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే అండి, ఏ పిల్లలైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఒక్క హాఫ్ అన్ అవర్ ఆ రోజు 3 అవర్స్ ఎగ్జామ్లో ఏం జరిగింది, నేను ఏ ఏరియాస్లో బాగా ప్రజెంట్ చేయగలిగాను, ఏ ఏరియాస్కి వచ్చేటప్పటికి చేయలేకపోయాను, చేయలేకపోవటానికి కారణం ఏమిటి. సో ఈ 3 పారామీటర్స్ మీద వాళ్ళు ఆలోచన చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ 30-50 రోజుల్లో నిన్న జరిగిన ఎగ్జామ్ కన్నా కూడా బెటర్గా పెర్ఫామ్ చేసి దీన్ని అంటే ఈ క్రైసిస్ని ఆపర్చునిటీ కింద ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సార్ మీరన్నట్టే ఇప్పుడు ఓకే, ఇది ఇంకొక ఛాన్స్ అనుకోవచ్చు. బట్ మళ్ళీ ఆ టెన్షన్ అనేది ఉంటుంది కదా మైండ్లో. ఎందుకంటే గతాన్ని ఎప్పుడైనా అంత ఈజీగా మర్చిపోవడం ఎవరి వల్ల కాదు. ఆ ఫియర్ కానీ ఆ లోపల అది ఉండడం వలన ఆ ఎగ్జామ్ మళ్ళీ అంత ప్రెజెంట్ చేసే అవకాశం ఉండదేమో. ఎగ్జాక్ట్లీ రైట్ క్వశ్చన్ మీరు అడిగింది. నిజంగా ఆ ఫియర్ ఉంటుంది. నేనేమంటున్నానంటే ఆల్రెడీ గత జరిగినటువంటి ఎగ్జామ్లో ఏదైతే తప్పులు జరిగినాయో దాన్ని మనం అడ్మిట్ చేయగలిగితే, దాన్ని నమ్మితే ఎస్ ఈ తప్పులు జరిగినాయి అని ఆటోమేటిక్గా మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్జామ్ మరలా ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని మనం ఎలా ఉపయోగించుకోవాలనేటువంటిది మనం చూడాల్సినటువంటిది. అందుకే వేరేదేమి పెట్టుకోకుండా 30-50 రోజులు చక్కగా ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ, కాసేపు ఆ పాయింట్స్ అన్ని రివైజ్ చేసుకోవటం అంతే. దీన్ని సెట్ చేసుకోగలిగినట్లయితే ఈ ఆపర్చునిటీ ఎక్కువ మంది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి 400-450 బ్రాకెట్ మధ్యలో లేదా 390-450 బ్రాకెట్ మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. అంటే మొన్నటి జరిగినటువంటి ఎగ్జామ్లో. సో వీళ్ళు ఏమిటంటే వీళ్ళలో కొంతమంది ఏమిటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అంటే కేటగిరీని బట్టి మారుతూ ఉంటుంది. సో నాకు సీట్ వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధంలో ఉంటారు. అలాగే 530 లేదా 540 దగ్గర నుంచి 580, 600 మధ్యలో ఉన్న వాళ్ళు మరొక ఇబ్బందిలో ఉంటారు. వాళ్ళు ఏమిటంటే ఎయిమ్స్లో వస్తే బాగుంటుంది, లేదా నేను అనుకున్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి దగ్గరలో వచ్చిపోతుంది. రైట్? సో ఆ బోర్డర్లో నేనున్నాను అనేది ఉంటుంది. అంటే అది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం ర్యాంక్స్ అన్నీ వస్తే తప్ప. కానీ గత 3 సంవత్సరాలు నేనేమంటానంటే అందరినీ కూడా 2025 మార్కులు మాత్రమే చూడొద్దు, 2024 మార్కులు మాత్రమే చూడొద్దు, 2023, 2022 ఈ 4 సంవత్సరాల మార్కులను చూస్తే తప్ప మనకి క్లారిటీ అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్కలా జరిగింది 2024, 2025లో. చాలా లాస్ట్ ఒక వీడియోలో కూడా మనం చెప్పాం 100-110 మార్కులు డిఫరెన్స్ వచ్చేసింది. సో కాబట్టి గతంలో కూడా ఇలాంటి లీక్ ఏదో 2024లో జరిగినటువంటిది. సో 2024లో అది ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి సంబంధించి ఉంది కాబట్టి ఆ లోకల్గా అప్పుడు ఏమిటంటే దాన్ని మనం అంతేకాకుండా కొన్ని పర్టికులర్ సెంటర్స్లోనే ఇబ్బందులు ఎదురైనాయి అనేటువంటిది ఫైనల్గా కనుక్కొని ఒక రీ ఎగ్జామ్ అవసరం లేదు అనేటువంటి సుప్రీంకోర్టు ఆ రోజున తీర్పు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమిటంటే క్వశ్చన్ బ్యాంక్ నుంచి క్వశ్చన్స్ వెళ్ళిపోయినాయి. అవి డిఫరెంట్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వెళ్ళిపోయినాయి కాబట్టి ఇది ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలని ఇప్పుడు క్యాన్సిల్ చేస్తారు. అది వేరే ఇది వేరే. సో ఏదేమైనప్పటికీ కూడా ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ మార్క్స్ బ్రాకెట్ 400-450 రైట్, 530-600 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఈ పర్టికులర్ గవర్నమెంట్ కాలేజీకి ఈ మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది, నాకు 10 మార్కులు వెనుకున్నాను, లేదా 5 మార్కులు వెనుకున్నాను, లేదా బోర్డర్లో ఉన్నాను, మోర్ కాన్ఫిడెంట్గా లేను అనుకునేటువంటి వాళ్ళకి ఎయిమ్స్ని ఆస్పైర్ చేసి ఆ దగ్గరలో వచ్చి ఆగిపోయినటువంటి గవర్నమెంట్ కాలేజెస్ ఆస్పైర్ చేసి దగ్గరలో వచ్చి ఆగిపోతున్నాను అనుకునేటువంటి వాళ్ళకి, సో అలాగే పర్టికులర్లీ కేటగిరీకి సంబంధించినటువంటి ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీకి సంబంధించినటువంటి పిల్లల్లో కొంతమంది ఏంటంటే ఆ బోర్డర్లో వచ్చి ఆ డోల్డ్రమ్లో ఉంటుంది, నాకు వస్తుందా రాదా, కింద సార్ ఒక ఏడాది వచ్చింది ఒక ఏడాది రాలేదు ఇప్పుడు ఎలాగా అనేటువంటి ఆ మీమాంసలో ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి వరం అండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి తప్పులు కనీసం ఒక 20-30 మార్కులు ఈజీగా అంటే
ఇది తెలుసు. చాలామంది పిల్లలంటే ఎగ్జామ్ అయిన తర్వాత ఇది తెలుసు కానీ నేను ఎగ్జామ్‌లో చేయలేకపోయాను అనేటువంటిది చెప్తూ ఉంటారు. చాలామంది అవును. చెప్తూ ఉంటారు. అవును. మోర్ పర్టిక్యులర్‌లీ ఈ 400, 550 బ్రాకెట్‌లో ఉన్న పిల్లలు చాలామంది చెప్తూ ఉంటారు. పోనీ 600 అబోవ్ కొన్ని చెప్పకపోవచ్చు కానీ అంతా నిజంగానే అక్కడికెళ్ళాక కొన్ని అంటే గుర్తొస్తుంటాయి కానీ దాన్ని అటెంప్ట్ చేయలేకపోతున్న సిట్యుయేషన్ ఉంటుంది. ఉంటుంది. సో, ఇప్పుడు మరి ఆ మెంటల్ టెన్షన్ ఎక్కువనే ఉంటుందని చెప్పుకోవచ్చుగా. నార్మల్‌గానే ఆ టెన్షన్ ఉంటుంది. నీట్ అంటేనే ఒక భయంతో ఎళ్తాం. మరి ఇప్పుడు మొన్న జరిగిన సిట్యుయేషన్‌కి ఇప్పుడు ఎంత క్లెవర్ అయినా, ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా, ఎంత ఫియర్ లేకపోయినా అటెంప్ట్ చేయడానికి మనకే భయమేస్తుంది తలుచుకుంటే. సో, నేను వాళ్ళని అందుకే ఎలా అందుకే నే మోటివేట్ చేయాలి మరి నేను పేరెంట్స్? అందుకే హ్మ్. ఏమంటున్నానంటే ఆ మైండ్ షిఫ్ట్ రావాలి. ఇప్పుడు మీరు ఇది ఫైనల్ ఎగ్జామ్ అనుకున్నారు. అంటే ఫైనల్ టెస్ట్ అనుకున్నారు. సో, ఫైనల్ టెస్ట్ అనుకున్న తర్వాత మీ రిజల్ట్ వచ్చేసిన తర్వాత అంటే మీరు రిజల్ట్ ఇచ్చేసిన తర్వాత లేదు ఇంకొక ఆప్షన్ ఉంది అనుకునేటప్పుడు హ్మ్. మీకు ఖచ్చితంగా ఏమనిపిస్తుందంటే ఎక్కువ మందికి ఎవరంటే ఇప్పుడు నేను చెప్పిన బోర్డర్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ చూపించుకోవచ్చు అనేటువంటి ఒక పాజిటివ్ ఉంటుంది. కొంతమంది ఆల్రెడీ సెటిల్ ఓకే. నాకు డాక్టర్ సీట్ వచ్చేస్తుంది. నాకు హ్మ్. ఎంబీబీఎస్ సీట్ వచ్చేస్తుంది. అనుకునేటువంటి పిల్లలకి ఖచ్చితంగా అరె! వచ్చిన ఆప్షన్ పాడైపోయింది. మరలా రేపొద్దుట ఎలాగా అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఈ 30-50 రోజులు ఆ పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా ఆ ఆలోచన వైపు తీసుకెళ్ళామో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు నేను ఇందాక ఇప్పుడు చెప్పిన పాజిటివ్ పాయింట్ చెప్పాను. ఈ పిల్లలు పాజిటివ్‌గా ముందుకు వెళ్ళటానికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందని చెప్పా. అదే విధంగా ఆ బోర్డర్‌లో కొంచెం అటుపక్క ఉన్నటువంటి వాళ్ళు కిందకి జారిపోయేటువంటి అవకాశం కూడా ఉంది కదా! హ్మ్. సో, ఇది చాలా ప్రమాదకరం. ఇది చాలా ప్రమాదకరం. అందుకే ఈ 30-50 రోజులు కూడా అంటే జనరల్‌గా స్టూడెంట్ సైకాలజీ ఏమిటంటే, వాళ్ళు యాక్చువల్‌గా ఒక 4, 5 ఎగ్జామ్స్ రాస్తున్న ఫర్ ఎగ్జాంపుల్ జేఈఈ రాసే పిల్లలుంటారు. హ్మ్. జేఈఈ మెయిన్స్ తర్వాత ఇంకో 3 ప్రయారిటీస్ ఉంటాయి. కానీ జేఈఈ మెయిన్స్ అనేటువంటి ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి అది అయిన వెంటనే రిలాక్స్ అయిపోతారు. హ్మ్. వీటికి దీనికి ఇచ్చినంత అటెన్షన్ దానికివ్వరు. ఆ! రైట్? సో, అదే ఇక్కడ కూడా అలాగ జరగకుండా పిల్లల హ్మ్. విషయంలో మనం జాగ్రత్త పాటించాలి. సో, కాబట్టి దాన్నేమిటంటే కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి డేని ఇప్పుడు మనం డిఫైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, ఏ టాపిక్స్ అయితే వాళ్ళు ఇబ్బంది పడ్డారో ఆ టాపిక్స్‌ని నిజాయితీగా రివైజ్ చేయటం. హ్మ్. మోర్ టెస్ట్ రాయటం అనేటువంటిది అంటే ఇప్పుడున్నటువంటి అట్‌లీస్ట్ ఏమిటంటే ఒక సిట్యుయేషన్‌లో. 50 డేస్ వస్తే హ్మ్. మీకు కొంత రివైజ్ చేయటం అనేటువంటిది. అంటే రివైజ్ చేయటం కూడా కొంతమంది పిల్లలకి కష్టం. బేసిక్‌గా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కూడా అందరొచ్చి కీ చూసుకోవడమో, లేదంటే రివైజ్ చేసుకోవడమో, ఎక్కడ మిస్టేక్ చేశానని ఒక 1, 2 డేస్ ఆ టెన్షన్‌లోనే ఉంటారు. యెస్. ఆ తర్వాతనే ఓకే. అయిందేదో అయిపోయింది. రిలాక్స్ యాహ్! అని అనుకుంటూ ఉంటారు. కరెక్ట్. కానీ వాళ్ళకి ఆ రిలాక్సేషన్ కూడా ఇవ్వలేదు మన కంట్రీ. యెస్. సో, కాబట్టి ఇప్పుడేంటంటే, ఇక్కడ ఈ పిల్లల విషయంలో మనం చెప్పాల్సినటువంటిది అతి ముఖ్యంగా ఏమిటంటే, ఏదైతే టాపిక్స్ రివైజ్ చేయాలనుకుంటున్నారో, చాలామందికి ఆ మోటివేషను తక్కువుంటుంది. హ్మ్. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. ఇంకొక ఎగ్జామ్ మరలా రాద్దాంలే అనేటువంటి వాళ్ళు. ఆ ఒక్కదాన్ని అధిగమించాలండి. ఆ ఒక్కదాన్ని అధిగమించేటువంటి విధంగా మనం వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా వాళ్ళు దీన్ని బెటర్ ఆపర్చునిటీ కింద ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రివైజ్ చేయటం అంటే ఇంక ఆల్రెడీ తెలిసింది కదా అనుకుంటారనమాట. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ జరిగిన గ్రాండ్ టెస్ట్‌లు, వాళ్ళు రాసిన ఫైనల్ మాక్ టెస్టు ఈ మూడింటిని కోరిలేట్ చేస్తే మీకేం చేయాలో మీకు అర్థమవుతుంది. నేను గ్రాండ్ టెస్ట్‌లో ఆల్రెడీ 10, 20, 30 రాసుంటారు. హ్మ్. సో, దానికి సంబంధించిన ప్యాటర్ను. ఆల్రెడీ మీరు రాసిన ఫైనల్ టెస్ట్ ఏదైతే ఉందో, క్యాన్సిల్ అయినటువంటి టెస్ట్ ఏదైతే ఉందో, ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. రైట్? సో, థర్డ్ ఏమిటంటే, ఈ టాపిక్‌కి సంబంధించి, ఈ రెండింటికి సంబంధించి మనకు ఒక ప్యాటర్న్ వస్తుంది ఖచ్చితంగా నిజంగా ఆలోచిస్తే. మనం చాలా మందిని ఆహ్, దీన్ని వాళ్ళకి వాళ్ళు తయారు చేసుకునేటువంటి విధంగా గైడ్ చేస్తూ ఉంటాం. సో, ఈ ప్యాటర్న్ అయితే ఇప్పుడు ఈ 30 రోజులు ఏం చేయాలనేటువంటిది వాళ్ళకొక క్లారిటీ వస్తుంది. లేదు అంటే ఏమవుతుందంటే, ఓకే. ఈ చాప్టర్ రివైజ్ చేశాను. ఈ చాప్టర్ రివైజ్ చేస్తాను. లేదా ఇంకొకసారి చాప్టర్ రివైజ్ చేస్తాను అని టైం వేస్ట్ అవుతుంది తప్ప, అంటే వాళ్ళకి ఆ రావాల్సినటువంటి ఆ మోటివేషన్ ఉండదు. ఓకే. అవును. సో, కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి అంటే ఇప్పుడు ఎవరైనా ఏమిటంటే ఆ గైడెన్స్ కావాలన్నట్లయితే నీట్‌కి సంబంధించి ఇప్పుడు మరలా రాస్తున్నటువంటి పిల్లలు ఎక్కడైనా చదవనివ్వండి. సో, ఇప్పుడు దీనికి సంబంధించి 30, 50 డేస్‌కి ఎటువంటి షెడ్యూల్స్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. సో, బయాలజీకి సంబంధించి ఏ విధంగా చూడాలి, ఫిజిక్స్‌కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ టెస్టెడ్ అండి, ఎక్స్‌పీరియన్స్‌డ్ అండి. హ్మ్. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని రైట్ జెన్యూన్ వేలో వాళ్ళకి వాళ్ళు చూడగలిగితే
ఇది బిగ్ ఆపర్చునిటీ వాళ్ళకవుతుంది. సో, అంటే మీరన్నట్టుగా వాళ్ళకి ఆ టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. మరి ఇది మనం మార్చలేనిది కదా! అవును. సో, అది మన చేతుల్లో లేనిది కదా! అది నేను చెప్పేటువంటిది. సో, అది ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ ఎంఫసైజ్ చేస్తే మన ఎనర్జీ వెనక్కి వెళ్తుంది తప్ప ముందుకి రాదు. సో, కాబట్టి అది మన చేతుల్లో లేదు కాబట్టి దాన్ని ఆలోచించడం మానేద్దాం. మన చేతిలో ఉన్నది 30-50 రోజులు. దీన్ని మనం ఏం చేయాలి? సో, దీనికి మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, వీక్‌నెస్ తెలియాలి. అది ఎలా తెలుస్తుందంటే జరిగినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్, రాసిన ఎగ్జాము, ఫైనల్ ఎగ్జామ్ ఈ రెండింటిని కంపేర్ చేయగలిగితేనే నిజాయితీగా తెలుస్తుంది. సో, దాని ప్రకారం ఒక ప్లాన్ డిసైడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఆ బోర్డర్‌లో ఉన్నటువంటి పిల్లలు కాన్ఫిడెంట్‌గా యెస్, ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ అని దీన్ని ఉపయోగించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సార్ మరి పిల్లలనైతే ఓకే. పేరెంట్స్ కొందరు మెంటల్‌గా వాళ్ళని బయటికి తీసుకురాగలుగుతారు ఓకే. కొందరు పేరెంట్స్ కూడా మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యుంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎవరు మోటివేట్ చేయాలి? ఎలాంటి మోటివేషన్ కావాలి? ఉంటుంది కదా సార్ సో, పేరెంట్స్‌కి. అదేనండి. యెస్, ఖచ్చితంగా. పేరెంట్స్ కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదు మోస్ట్ పర్టిక్యులర్‌లీ ఏంటంటే, ఎక్కడైతే అంటే ఈ మార్క్స్ కన్ఫర్మ్ సీట్ వస్తుందనేటువంటి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. సో, అందుకే నేను ఇందాక చెప్పినట్టుగా జస్టిఫికేషన్ ఎలా చేయాలి? ఇది జస్టిస్, హ్మ్. ఇన్‌జస్టిస్ అనేటువంటిది అసలు దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అండి. ఎప్పుడు కూడా హ్మ్. ఒక ఎగ్జామ్ జరిగినటువంటి సందర్భంలో. సో, అదే సందర్భంలో ఏమిటంటే ఎవరైతే అంటే ఇప్పుడు వీళ్ళెవరైతే ఈ పేపర్ లీక్‌లో ఇన్వాల్వ్ అయ్యారో, సో, దానివల్ల వేరే వాళ్ళు వెళ్ళకుండా ఆపగలిగారు అనేటువంటి పాజిటివ్ ఉద్దేశమే మనం చూడగలగాలండి. అంటే అంతకు మించి మనం చేయగలిగింది లేదు. సో, నిజంగానే ఇప్పుడు నేను కూడా సిస్టమ్‌ని తిట్టడానికి నాకు చాలా కోపమొస్తుంది. హ్మ్. ఎందుకంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్‌ని ఇలా చేయటం అంటే అవును. చాలా చాలా పెద్ద పెద్ద ఆస్తులను మనం ఆపేసినట్టు అవుతుంది. వాళ్ళ జీవితాంతం మెయిన్ ఆహ్, సిస్టమే ఎడ్యుకేషన్ ఆ! సిస్టమ్ కదా మెయిన్ సార్. సిస్టమ్ కదా! అది బ్యాక్ బోన్ లాంటిది కదా! హ్మ్. అలాంటి దాంట్లో ఎగ్జామ్ జరపలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే నాకు చాలా కోపమొస్తుంది. చాలా ఆవేశం వస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అది 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 వ్యక్తపరచడం ఇక్కడ ఉద్దేశం. అంటే అది అది హ్మ్. ఉపయోగం లేదిప్పుడు. ఇప్పుడు మనం పిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఓకే. సో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్రైసిస్‌లో మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది మాత్రమే మనం చూడాలి. నాకు చాలా ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరన్నట్టుగా పేరెంట్స్ కన్నా కూడా. ఎందుకంటే ఈ కొంతమంది పిల్లలు ఎంత గట్టిగా కష్టపడతారు. రాత్రనక, పగలనక. కొంతమంది రాత్రి 12, 1 గంట వరకు రేపొద్దున ఇది కంప్లీట్ చేసేయాలని. కొంతమంది తెల్లవారుజామున లెగుస్తారు. ఇలాంటి సీరియస్ పిల్లలు చాలామందుంటారు. మరి అవును. వాళ్ళందరికీ మనం ఏ సందేశాన్ని ఇచ్చినట్టు? చాలా దారుణమైనటువంటి విషయం కదా! చాలా బాధాకరమైనటువంటి విషయం కదా! సో, కానీ ఇప్పుడు మనం అది వ్యక్తపరచడం వల్ల ఆ సానుభూతి వల్ల ఉపయోగం లేదిప్పుడు. సో, ఇప్పుడు పిల్లలేమిటంటే ఆ స్పిరిట్ అంటే నిజంగా ఆ నిజాయితీగా ఉన్నటువంటి పిల్లల యొక్క స్పిరిట్ ఈ 30, 50 రోజుల్లో తగ్గకుండా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి బాధ్యతే మన మీద ఉందనేటువంటిది నేను విశ్వసిస్తూ ఉంటాను. సో, అందుకని మన చేతిలో లేనటువంటి విషయాల్ని పక్కన పెట్టి, మన చేతిలో ఉన్నటువంటి విషయాల్ని మనం ఏం చేయగలమో అది మాత్రమే ఆలోచించండి. దయచేసి మీరు చెప్పినట్టుగా పేరెంట్స్ విషయంలో కూడా వాళ్ళకేమిటంటే కొంత టైము హ్మ్. అంటే ఆ పర్సనల్ టైము అంటే వాళ్ళతో కొంత గడిపితే అంటే ఫ్యామిలీ ఫాదరు, మదరు లేదా సిబ్లింగ్స్ అనేటువంటి వాళ్ళు రోజు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ సరదాగా ఈ స్ట్రెస్ నుంచి బయటకొచ్చి జనరల్ విషయాలు మాట్లాడుకుంటూ కొంత ఆ డేని రెగ్యులరైజ్ చేయగలిగితే ఆ పిల్లలకి సో, ఖచ్చితంగానండి ఆ పాజిటివ్ యాటిట్యూడ్‌లో పిల్లలు ఖచ్చితంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని మనం కల్పించిన వాళ్ళం అవుతాం. సార్ మరిప్పుడు ఎలా? అంటే పిల్లలు బాగా రివైజ్ చేయాలంటారా? మాక్ టెస్టులు రాయాలా? ఎలా? ఇక్కడేమిటంటే అండి, నేనేం చెప్తానంటే, ఒక 30% రివిజన్ టైమ్, ఒక హ్మ్. 70% టెస్టింగ్ టైమ్ పెట్టుకుంటే, అది విన్నింగ్ ఆపర్చునిటీ అవుతుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు ఈ 30% ఆఫ్ ద టైమ్‌లో అంటే రోజు ఒక 8 గంటలకి మళ్ళా ప్రిపేర్ అవుదాం. లేదా 10 గంటలు మన ఈజీ కాలిక్యులేషన్ ఉంటుంది. ఒక 10 గంటలు ప్రిపేర్ అవుదాం అనుకునేటప్పుడు, ఒక 3 అవర్స్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రివిజన్‌కి కేటాయించి, అంటే ఏదైతే పర్టిక్యులర్ టాపిక్స్ ఉన్నాయో, నేను ఒకసారి కళ్ళు మూసుకుంటే నాకు అర్థమవుతుంది. కెమిస్ట్రీలో పర్టిక్యులర్ దాంట్లో నేను ఎంత క్లారిటీగా ఉన్నాను. ఆ ఒక్క నిజాయితీ తెచ్చుకొని, ఒక 3 అవర్స్ పాటు వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ, 70% ఆఫ్ ద టైమ్ ప్రాక్టీస్. సో, ఆ పర్టిక్యులర్ చాప్టర్స్ మీద ప్రాక్టీస్ కానివ్వండి, లేదా ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ లాంటి ప్రాక్టీస్‌లు కానివ్వండి, 70% ఆఫ్ ద టైమ్ ప్రాక్టీస్. హ్మ్. రైట్? సో, ఈ ప్రాక్టీస్ టైమ్‌లోనే మనకి లోపాలు తెలుస్తాయి. దాన్ని రివైజ్ చేయటం. మేబీ ఈ 70% ఆఫ్ ద టైమ్‌లో ఒక 60% ఇది, ఒక 10% దాన్ని రివైజ్ చేయటానికి అనుకోవచ్చు. సో, 30, 60, 10. సో, 30 రివిజను,
60% అనేటువంటిది టెస్టింగ్, లేదా మీరు సెల్ఫ్ టెస్ట్ రాస్తారా, గ్రాండ్ టెస్ట్ రాస్తారా అనేటువంటిది 10%. ఈ 60% ఆఫ్ టైమ్ మీకేం చెబుతుంది అనేటువంటి దాని మీద. సో, హ్మ్. ఈ 3 మనం రిలేట్ చేయగలిగితే 30, 60, 10 అప్పుడు వాళ్ళకి బెటర్‌గా ఉంటుంది. సో, చాలామంది పిల్లలు చేసే తప్పేమిటంటే, నేను రివైజ్ చేస్తాను అని అదే చాప్టర్ మరలా మరలా రివైజ్ చేస్తూ ఉంటారు. అవును. హ్మ్. అప్పుడేమవుతుందంటే వాళ్ళకి ఆ మోటివేషన్ రాదు. నేను హ్మ్. చేస్తున్నా. ఆ హ్మ్. మోటివేషన్ రాదు. సో, ఎప్పుడైతే అది టెస్టింగ్ పెట్టగలిగారో, ఆటోమేటిక్‌గా నిజాయితీగా ఆ తప్పులు వాళ్ళు తెలుసుకోగలిగారో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ బయలుదేరుతుంది. సార్ మీరన్నట్టుగానే ఒక క్వెషన్ ఏదన్నా ఇంపార్టెంట్. కానీ అది అస్సలు నాకు అవ్వడం లేదు. అది ఎంత ప్రిపేర్ అవుతున్నా మర్చిపోతున్నానో, నా బుర్రలోకి ఎక్కడం లేదది. దాని మీద నా టైం వేస్ట్ అయిపోతుంది. మరి దాన్ని వదిలేయాలా? నో. లేదా దాన్ని నాట్ పట్టుకొని ఎట్ ఆల్. ప్రిపేర్ అవుతుంటే వేరేవి వదిలేస్తూ ఇలాంటి ఉంటారా? టైంలో నేనేం చెప్తానంటే, హ్మ్. దాన్ని పట్టుకొని జయించగలిగితే వచ్చేటువంటి శక్తి వేరేగా ఉంటుంది. హ్మ్. మీకు ఇమ్మీడియేట్‌గా లేదు కాబట్టి. సో, దీన్ని బ్రేక్ చేసి, ఇప్పుడు మీరు పర్టిక్యులర్ టాపిక్ అనుకుందాం. దాన్ని ఒక 3, 4 స్టెప్స్‌గా బ్రేక్ చేసి, అది 1 వీక్ పాటు హ్మ్. రివైజ్ చేసుకుంటూ వెళితే, అంటే ఈరోజు కొంత, ఈ రేపు కొంత, ఎల్లుండి మరలా ఈ రెండింటిని కలిపి కొంత. సో, ఈ విధంగా ఆ సెల్ఫ్ ప్లానింగ్ చేసుకోగలిగితే, ఒక 5-7 డేస్ తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అరే! నిన్నటి వరకు ఇదే కదా ఇబ్బంది పెట్టింది. ఆ ఇబ్బంది పెట్టిందే మీకు క్లారిటీ వచ్చింది అన్నప్పుడు మీ ఎనర్జీ ఎట్లా ఉంటుంది? అవును. అవి విన్నింగ్ మూమెంట్స్ అవుతాయి. అవును. సో, కాబట్టి దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవాలి. సో, దాన్ని వదిలేస్తే చాలామంది ఏమిటంటే, నచ్చని దాన్ని కొంచెం దగ్గరికి చూడం మనం. హ్మ్. అది వదిలేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో, దాన్ని అటాక్ చేసేటువంటి నేచరు. దాన్ని స్టెప్స్ కింద డివైడ్ చేసి, అంటే పార్ట్స్ కింద డివైడ్ చేసి, ఒక పార్ట్ తర్వాత ఒక పార్ట్ ఆ డిఫరెన్స్‌ని మీరు ఐడెంటిఫై చేసి, ఒక 3 డేసో, 5 డేసో, లేదా పెద్దదైతే ఒక 7 డేసో, 8 డేసో, 10 డేసో మీరు ఒక ప్లాన్ చేసుకొని దాన్ని మార్చగలిగినట్లయితే ప్రతిరోజు ఒక విన్నింగ్ మూమెంట్ ఉంటుంది. యెస్. నిన్నటి వరకే కదా ఇది ఇబ్బంది పెట్టింది. చూడండి ఈ రోజున అన్నప్పుడు మీకు తెలియకుండా దాన్నే మనం గ్రోత్ మైండ్ సెట్ అంటాం. నేను దాన్ని సరిగ్గా ప్లాన్ చేయగలిగితే నాకొస్తుంది అనేటువంటి ఆ పాజిటివ్ మైండ్ సెట్ బయలుదేరుతుంది. అది చాలా చాలా పవర్‌ఫుల్. సో, అంతే కాకుండా ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఈ 30, 50 డేస్‌లో వేరే మనకి టెన్షన్స్ ఏమీ లేవు. సో, హ్మ్. అంతే. ఇప్పుడు ఏదైతే మనం ఆల్రెడీ వాళ్ళకి సర్టెన్ పర్సెంటేజ్ స్ట్రెంత్ వచ్చేసింది. హ్మ్. ఆ పర్సెంటేజ్‌కి దగ్గరలో మీరు చెప్పిన కొన్ని టాపిక్స్ ఉన్నాయి చూసారా? ఓ హ్మ్. 10, 20% ఉంటాయి. ఆ పర్సెంటేజ్‌కి దగ్గరలో ఉన్న 10, 20%ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆళ్ళ కాన్ఫిడెన్స్ మారిపోతుంది. ఇది ఖచ్చితంగా వాళ్ళ యొక్క నిజాయితీతో కూడినటువంటి ప్రిపరేషన్‌కి ఒక బోనస్ లాగా అవుతుంది ఈ ఎగ్జామ్. రైట్. సో, ఏదేమైనా దురదృష్టకరంగా జరిగినటువంటి నీట్ రద్దు ఏదైతే ఉందో, సో, దాని నుంచి మనం తొందరగా బయటకొచ్చేసి, ఉన్న టైంని మన పిల్లలు మరింత శ్రద్ధగా ఉపయోగించుకునేటువంటి విధంగా చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే సార్. రైట్. చూసారు కదా! ఏదైతే దురదృష్టవశాత్తు నీట్ పేపర్ లీక్ అవ్వడం. సో, దాన్ని మనసులో పెట్టుకొని పిల్లలే విద్యార్థులందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలామంది డిప్రెషన్‌లోనుంటారు. వాళ్ళందరూ కూడా త్వరగా బయటకొచ్చి మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నారు కాబట్టి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా మోటివేషన్ అవ్వాలి? అనే వాటి గురించి ఎన్‌బీబీ సుబ్బారావు గారు ఎడ్యుకేషనల్ అథర్ చెప్పారు కదా! సో, వాటిని మీరు జాగ్రత్తగా పాటించి మళ్ళీ ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్. మరొక ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్‌లో మళ్ళీ కలుద్దాం.